హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్దారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్లో డీటెయిల్స్ ఏమున్నాయో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్రంలో పీఎం సూర్యాగర్ సోలార్ రూట్ మాఫ్ ప్రాజెక్ట్ అయితే ప్రస్తుత పురోగతిపై సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆరా తీశారు. ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు ఇతర వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి సోలార్ రూట్ టాప్ కింద అయితే ఎన్ని యూనిట్లు ఏర్పాటు చేశారన్న అంశాన్ని ఎప్పటికప్పుడు తెలియజేయాలని చెప్పేసి అధికారులకు సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాన్ని అయితే జారీ చేశారు. కనీసం 10,000 ఇళ్లకు సోలార్ ట్యాప్లు అనేది మనకు ఏర్పాటు చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నట్టు కూడా అయితే చెబుతున్నారు. మరోవైపు ఇక్కడ అన్ని విద్యుత్ సంస్థలు అందించే పౌర సరఫరా సేవల్ని వాట్సాప్ ద్వారా మన మిత్ర ద్వారా అందించాలని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు. మరోవైపు సెన్సార్లు, డ్రోన్లు, ఇతర సాంకేతిక పరికరాల సాయంతో ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితుల్ని అంచనా వేసి అవసరమైన మేరకు విద్యుత్ అనే ఉత్పత్తిని పెంచేందుకు ఆస్కారం ఉందని చెప్పేసి సీఎం స్పష్టం చేశారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ అలాగే మనకు ఏప్రిల్ నెలలో విద్యుత్ వినియోగం 270 మిలియన్ యూనిట్ల వరకు అయితే పెరిగిందని, వ్యవసాయానికి సంబంధించి కూడా విద్యుత్ వినియోగం పెరిగినట్లు అధికారులు అయితే సీఎంకు వివరించారు. ఏడాది సెప్టెంబర్ నుండి 2026 మార్చి నెల మధ్య కూడా 12,700 యూనిట్లు పెరిగిందని అంచనా వేస్తున్నారు. విద్యుత్ డిమాండ్కు తగినట్లుగా ఉత్పత్తి పెంచుకోవాలని చెప్పేసి ఆదేశించారు. కొనుగోళ్లకు తగ్గించేందుకు పవర్ స్వాపింగ్ లాంటి విధానాలను కూడా అయితే అనుసరించాలని సూచించారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సో మనకు విద్యుత్ ఛార్జీలకు సంబంధించి అలాగే మోటార్లకు సంబంధించి స్మార్ట్ మీటర్లకు సంబంధించి కూడా అయితే మనకు అతి త్వరలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారికి విధి విధానాలు తెలియజేయాలని చెప్పేసి అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. సో మనకు స్మార్ట్ మీటర్లు కూడా అక్కడక్కడ ఫిట్ చేస్తున్నారు. ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళ యొక్క ఇష్టం మేరకు వాళ్ళు స్మార్ట్ మీటర్లు అయితే ఫిక్స్ చేస్తారు. ఒకవేళ వాళ్ళకు వద్దనుకుంటే కనుక వాళ్ళకు స్మార్ట్ మీటర్లు అనేవి ఫిక్స్ చేయరండి. ఇక మనకు ఛార్జీలు కూడా ఏంటంటే ఆల్మోస్ట్ పెరిగినట్టు కూడా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోబోతుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.